హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దేవుడికి ప్రసాదంగా నివేదించే మరీచి అన్నం గురించి తెలుసుకుందాం. మరీచి అంటే మరేంటో కాదండి, సంస్కృతంలో మిరియాలు అని అర్థం. దీన్నే మలహోర అని కూడా అంటారు. దానికోసం ఒక కప్పు బియ్యం తీసుకొని కడుక్కొని దానిలో ఒక కప్పు బియ్యంకి 6 కప్పుల వరకు నీళ్లు పడతాయి. నేను కుక్కర్లో 4 కప్పుల వరకు పోస్తున్నాను. ఎక్కువగా పోస్తే నీరు బయటకు వచ్చి పొంగిపోతుందని. తర్వాత రోట్లో 1/2 స్పూన్ వరకు మిరియాలు వేసుకొని కచ్చా పక్కగా దంచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బరకగా ఉండాలి మిరియాలు. ఇప్పుడు అన్నంని 4 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని దానిలో 1 స్పూన్ వరకు ఉప్పు వేసి 2 గ్లాసులు వేడి నీళ్ళు పోసుకోవాలి. ఇందాక 6 గ్లాసులు చెప్పాను కదా, 4 కుక్కర్లో పోసాం, ఇప్పుడు 2. పోపు కోసం 2 స్పూన్ల నెయ్యి తీసుకొని బాగా వేడయ్యాక స్టవ్ ఆపేసి ఇంగు వేయాలి. ఆపాక వేయాలి, లేదంటే ఇంగు మాడిపోతుంది. తర్వాత దంచిపెట్టుకున్న మిరియాలు వేసి పోపు అంతా అన్నంలో వేసి కలుపుకోవాలి. మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే